హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ సత్య బ్లాగ్స్. సో ఈ ట్రిప్లో మీకు బాదామి కేవ్స్ అండ్ దండేలి జంగిల్ రిసార్ట్ చూపించబోతున్నానండి. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, తొందర స్టార్ట్ అయిపోయినాము. సో ఇదేనండి బాదామి కేవ్స్. ఈ కేవ్స్ వచ్చేసి మనకి 6th సెంచరీలో చాళుక్యులు నిర్మించారని హిస్టరీలో ఉంది. సో టోటల్గా మీకు ఇక్కడ 4 కేవ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఫస్ట్ కేవ్లో మనకి మహాదేవుని లింగం ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే రాతి మీద శంకరుని విగ్రహం ఉంటుంది. ఈ బాదామి కేవ్స్ స్పెషాలిటీ ఏంటిదంటే మొత్తం టెంపుల్లో ఉన్న విగ్రహాలు కానీ ఏదైనా కానీ ఒకే రాతి మీద చెక్కబడినాయి. సో రెండవ కేవ్లో మనకి మహావిష్ణు యొక్క విగ్రహాలు ఉంటాయండి. అవి కూడా సేమ్ ఇట్లా రాతి మీద చెక్కబడి ఉంటాయి. ఇంకా వారాహస్వామి, ఇంకా అమ్మవారి విగ్రహం, ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక 3వ కేవ్స్లో విష్ణు విగ్రహం ఉంటుంది, దానికి తోడు నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. తర్వాత 4th కేవ్లో మనకి జైన్కి సంబంధించిన మహావీర స్వామి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఈ కేవ్స్ 6th సెంచరీ నుంచి 8th సెంచరీ మధ్యకాలంలో చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉండేది. ఈ 4 కేవ్స్ ఎదురుగానే మనకు ఒక చిన్న పాండ్ ఉంటుంది. అది కూడా 6th సెంచరీలోనే నిర్మించబడింది అనమాట. ఇందాక చెప్పినట్టు మీకు ఇక్కడ వరాహస్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇదంతా మొత్తం ఒకటే రాతి మీద చెక్కబడింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం పూజలు అయితే చేయరు, జస్ట్ విజిటర్స్ కోసం పెట్టారనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక గుహలాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి.
అక్కడ కేవ్స్ నుంచి కొంచెం ముందుకి కిందికి దిగొచ్చాక మనకి ఇక్కడ చిన్న పాండ్ కనిపిస్తుంది. అక్కడ మీకు కొన్ని టెంపుల్స్ కనిపిస్తాయండి, అక్కడ కూడా విజిట్ చేయండి. ఇక్కడ వాటర్ మాత్రం చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా మంచిగా అనిపించింది. కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మేము స్టార్ట్ అయ్యాం బ్యాక్. సో ఆ రోజు ఈవినింగ్ మేము ఇక దండేల్కి స్టార్ట్ అయ్యామండి. నైట్ జర్నీ చాలా బాగుండే, మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. సో ఇదంతా ఫారెస్ట్ రూట్ అనమాట. నైట్ టైంలో వైల్డ్ యానిమల్స్ కూడా వస్తాయని చెప్పారు అక్కడ వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర. సో మేమైతే ఒక్కోసారి ఈ రూట్లో చీతాస్, ఎలిఫెంట్స్ కూడా వస్తాయని విన్నాను, బట్ మై గాడ్ గైడ్స్ ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ క్రొకోడైల్ పార్క్ ఉందని చెప్పారు. సో మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళాలి. ఈ క్రొకోడైల్ పార్క్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫారెస్ట్ లోపల ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళామండి. సో మొత్తానికి కనిపించాయి క్రొకోడైల్స్. ఇటేనా? అందుకే సౌండ్ పెట్టండి పాటలు అనేదన్నా. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తానండి. అక్కడ కనిపిస్తుందా మీకు? నాకు తెలిసి కెమెరాలో క్లియర్గా ఉండదు. అక్కడ క్రొకోడైల్ ఉంది చూడండి, వైట్ కలర్.
సో దండేలిలో మీకు రివర్ రాఫ్టింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ స్లాట్స్ ఉంటాయండి. సో అక్కడికే స్టార్ట్ అయ్యాం మేము. మీకు అక్కడ చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి. సో రివర్ రాఫ్టింగ్, బోట్ జర్నీ, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. Faster. Come on, John, लगा के. दम लगा के. Don't do that, bro. Hello. रोक बोलता हूँ. ऐसा रखोगे तो रॉक सिट हो जाएंगे. Stop. Stay like that. Don't do anything. Get down. Pedal inside. Look at me, hello. Get back and backward, faster. Get down. So, उतना लेट नहीं. Right forward, only right forward. Faster. And get down. Get back. Right forward. Say hi, guys. All of you ready for the next adventure, guys? All team say, Cherry Balaya. Cherry Bayaki. Forward, faster. Come on. Faster. Get down. अरे पैडल क्यों बाहर रखे हो यार? डिफरेंट टाइप का बनते हैं भैया. पानी में थोड़ा पानी वो हैदराबाद से होता है. वो कर्नाटक में वाला. कर्नाटक में नहीं हो रहा है. आप आदत नहीं है चाय पीने का, इसलिए आप जनरली नहीं डालते. हम टी पाउडर डाल के उसको गर्म करते हैं. हाँ है, अभी डालें.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రిన్స్ సత్య వ్లాగ్స్. బాయ్. మిర్చి నంచుకొని బాగుంది.